హాయ్ వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. సో ఈరోజు వీడియో వచ్చేసరికి వార్ 2 ట్రీజర్ రివ్యూ అయితే చెప్తాను. సో మీలో ఎంతమంది వార్ 2 ట్రీజర్ చూసారో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే మీకు ట్రీజర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వార్ 2 అనేది మనకి ఎన్టీఆర్ గారు బర్త్డే సందర్భంగా అయితే రిలీజ్ చేశారు. ఇందులో మెయిన్ యాక్టర్స్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారు, హృతిక్ రోషన్ గారు అండ్ కియారా అద్వానీ. ఈ మూవీ మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. సో ట్రేజర్ విషయానికి వచ్చేసరికి ఇందులో నేను ఫస్ట్ ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి అయితే మాట్లాడతాను. ఆ తర్వాత ఎన్టీఆర్ గారి మీద ట్రోల్స్ గురించి కూడా మాట్లాడతాను. సో ఫస్ట్ ట్రేజర్ ఎలా అనిపించిందంటే నాకు రొటీన్గానే అనిపించింది. ఇంతకుముందు వార్ ఎలా అయితే ఉందో ట్రీజర్ కట్ ఇది కూడా సేమ్ అలాగే ఉంది. ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి హృతిక్ రోషన్ గారి స్క్రీన్ ప్రజెన్స్, అతని బాడీ లాంగ్వేజ్ని చూపించడం కానీ, స్లో మోషన్ షాట్స్ కానీ, ఐస్ క్లోజ్అప్ షాట్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి తెలుగులో ఈ మూవీకి ఓపెనింగ్స్ రావాలంటే మెయిన్ ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ గారు డెఫినెట్లీగా. ఈ రెండే నాకు అనిపించింది ప్లస్ పాయింట్స్. ఇంకా నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడే ముందు ఎన్టీఆర్ గారి అభిమానులు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను ఎన్టీఆర్ గారిని చిన్నతనం చేసి చెప్పట్లేదు. ఇక్కడ ఏమైందంటే నెగిటివ్ పాయింట్స్ వచ్చేసరికి ఎన్టీఆర్ గారి షార్ట్స్ అన్నీ సీజీ వర్క్, గ్రాఫిక్స్ అనేది చాలా చండాలంగా ఉన్నాయి అన్నమాట. ట్రైన్ మీద దూకే షాట్ కానివ్వండి, క్లోజ్అప్ షాట్స్ అసలు ఒక్కటి కూడా లేదు. వైడ్ యాంగిల్ షాట్స్ అయితే ఉన్నాయి. వైడ్ యాంగిల్ షాట్స్ కూడా రికగ్నైజ్ అవ్వట్లేదు అతను ఎన్టీఆర్ అని. వాయిస్ ఓవర్ మాత్రం సూపర్ ఉంది, కానీ రికగ్నైజ్ అయితే అవ్వలేదు. ఇది కావాలని చేశారో లేదో, అలా కుదిరిందో తెలియదు. కానీ ఇక్కడైతే మైనస్ పాయింట్స్ అయితే ఎన్టీఆర్ గారికి స్క్రీన్ ప్రజెన్స్ అయితే అసలు బాగాలేదు. ఎన్టీఆర్ గారి లుక్స్ బాగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ షార్ట్ హెయిర్ ఇంతకు ముందు సినిమాల్లో బాగానే ఉంటుంది. షార్ట్ హెయిర్ ఏది మన టెంపర్లో కానివ్వండి, అలాంటి హెయిర్ స్టైల్ మెయింటైన్ చేసినా బాగుండేది. ఇప్పుడు మరీ అసలుకి గుండు కొట్టించుకున్న తర్వాత ఒక 2-3 months తర్వాత ఎలా అయితే క్రాఫ్ట్ పెరిగిద్దో దాన్ని షేప్ చేస్తే ఎలా ఉండేది అలా ఉంది. ఇది కావాలని చేశారని అనుకుంటున్నాను నేను. సో నెక్స్ట్ మైనస్ పాయింట్ వచ్చేసరికి మ్యూజిక్. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఒక సినిమాని ఎలివేట్ చేస్తుంది. సో అలాంటి మ్యూజిక్ అయితే ప్రస్తుతానికైతే ట్రేజర్లో అయితే లేదు. సినిమాలు ఏమన్నా ఉండేదేమో చూడాలి. సో అదైతే మైనస్ పాయింట్. ఇంకోటి వచ్చేసరికి ఆల్రెడీ చెప్పినట్టు గ్రాఫిక్స్, విజువల్స్ని వీళ్ళు పట్టించుకోలేదు, లేదంటే డబ్బులు అయితే బాగానే పెడతారు, పట్టించుకోలేదని అనుకుంటున్నాను నేను. హోంవర్క్ అయితే చేయలేదు ఈ ట్రేజర్ గురించి. ఏదో హరిబురిగా బర్త్డే ఉంది కదా అని రిలీజ్ చేశారు. వచ్చేసరికి మైనస్ పాయింట్ వచ్చేసరికి కొత్తగా అనిపించలేదు. మనకి ఆల్రెడీ సినిమాలన్నీ మ్యాక్సిమం రొటీన్ స్టోరీస్తోనే వస్తాయి, కానీ కొంచెం కొత్తగా చూపిస్తారు ఈ స్క్రీన్ ప్లే కానీ, ఎడిటింగ్స్లో కానీ. ఈ ట్రీజర్ అయితే నాకు అలా అనిపించలేదు చూస్తున్నంతసేపు, ఏదో చూసామనిపించింది. సో ఇందులో మేజర్గా ఎన్టీఆర్ గారు ఎంతసేపు ఉంటారో తెలియదు. విలన్ రోల్ అయితే ఇస్తుంది ప్రస్తుతానికి. అది లాస్ట్లో వాళ్ళు ట్విస్ట్ చేసి ఫస్ట్ విలన్గా యాక్ట్ చేసి తర్వాత ఇద్దరు కలిసిపోయి చేస్తారో మరి చూడాలి అది. సో ప్రస్తుతానికి అయితే ఎన్టీఆర్ గారు ఇందులో విలని. ఎన్టీఆర్ గారు ఎందుకో మిస్టేక్ చేస్తున్నారు. అతన్ని ఎవరో రాంగ్గా గైడ్ చేస్తున్నారు. అతన్ని రాంగ్గా గైడ్ చేసే వాళ్ళని పక్కన పెట్టేసి అతను మంచి కోరుకునే వాళ్ళని ఉంచుకుంటే పక్కన బాగుంటుందని నా అభిప్రాయం. సో మీకేమనిపిస్తుందో ఎన్టీఆర్ గారి అభిమాని అయితే నిజాయితీగా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఎన్టీఆర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అతని మూవీస్ అన్నా, అతని యాక్టింగ్ అన్నా చాలా ఇష్టం. కానీ ఎందుకో ఈ మధ్య అతన్ని ఎవరో రాంగ్ ట్రాక్ అయితే ఎక్కిస్తున్నారు. అనవసరంగా వార్ 2 అయితే ఒప్పుకున్నారు. సో ఇది రిలీజ్ అయిన తర్వాత నెగిటివిటీ వచ్చిద్దేమో. సినిమా బాగుంటే 100% హ్యాపీ అందరూ, కానీ బాగోకపోతేనే ఇక్కడ ప్రాబ్లం. సో అది నాకైతే అలా అనిపించింది నెగిటివ్ పాయింట్స్. సో అది. ఇంకో ట్రోల్స్ విషయానికి వస్తే ఆల్రెడీ ఎక్స్లో వార్ జరుగుతుంది, ఫ్యాన్ వార్ అనేది. వీళ్ళు లిటిల్ బిట్ ఒక 2K 3K మందే ఉంటారండి. మిగతా అందరు నార్మల్ ఆడియన్స్, మ్యూచువల్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ సపోర్ట్ వల్ల అందరి హీరోల సినిమాలు హౌస్ఫుల్స్ అవుతాయి. ఒక్క ఫ్యాన్ బేస్ ఉన్న హీరో ఫ్యాన్సే వెళ్తే హౌస్ఫుల్ అవ్వవు, అందరూ చూస్తారు. కానీ ఈ ట్విట్టర్లో ఏంటంటే అత్యుత్సాహం, మావాడు గొప్ప అంటే మావాడు గొప్ప, అక్కడ ట్రోల్ అయిపోతున్నారు బాగా ఎన్టీఆర్ గారు. సో కానీ ట్రోల్కి గురయ్యే స్టఫ్ ఆ ట్రేజర్లో ఉంది, నేను చెప్పేది అది. యాజ్ ఇట్ ఈజ్ అసలుకి వాళ్ళు బయాస్డ్గా చూపించేశారు. ఇంకా ఎన్టీఆర్ గారిని విలన్ చేశారు, ఒక చిన్న సైడ్ హీరో లాగా చేసేసారు. మామూలుగా చెప్పాలంటే ఇది హట్ అవుతారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వింటే, కానీ అలా అనిపించింది ఆ ట్రేజర్. ఇంకా నీల్ మామతో సినిమా ఆ ట్రేజర్ ఒక చిన్న గ్లిమ్స్ వచ్చినా కానీ, ఒక చిన్న ఫోటో వచ్చినా కానీ, ఒక సిగార్తో వచ్చిన పండగ చేసుకునే వాళ్ళం. సో అదైతే మిస్ అయింది ఈ బర్త్డేకి. నెక్స్ట్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తారని ఎన్టీఆర్ గారిని ఆశిద్దాం. సో టోటల్గా అయితే ట్రేజర్ వచ్చేసరికి నాకైతే సోగా ఉంది. సో నేను ఇచ్చే మిర్చీస్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 5 2.
5 మిర్చీలకు గాను 2 మిర్చీలు మాత్రమే ఈ ట్రేజర్కి నేనైతే ఇస్తాను. సో నా ఇన్ఫర్మేషన్, నా వీడియో అనాలిసిస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.